కవిత శీర్షిక వైశాఖ జ్ఞాపకాలు. వైశాఖ మాసం మండుటెండలనే కాదు, ప్రతి ఇంట నిట్టూర్పుల సెగల్ని, విసుగుల నిరాశల్ని, ఉక్కబోతల అసమానతల్ని, కరెంటు కోతల్ని వారసత్వంగా వడ్డిస్తుంది. మల్లెల ఘుమఘుమల్ని, కొత్త ఆవకాయల కమ్మని రుచుల్ని, మామిడి పళ్ళ మాధుర్యాల్ని, తాటిముంజల చల్లదనాన్ని, సాయంకాలపు పరిమళాల్ని ఆచారాలుగా మారుస్తుంది. కారం మిల్లుల ఘాటుని, ఆరబెట్టే వడియాల మాటుని, అప్పుడప్పుడు వచ్చి పలకరించే తొలకరి జల్లుల మాటుని ఆస్వాదించని హృదయం ఉండదు, ఆహ్వానించని గృహముండదు. పిల్లలున్న ప్రతి ఇల్లు ఓ అవుట్డోర్ గ్రౌండ్గా మారుతుంది, క్రికెట్ మ్యాచ్లకు వేదిక అవుతుంది. ఒక్కోసారి ఇండోర్ గేమ్స్కి, పెద్దోళ్ల మందలింపులకి తలవొగ్గే పిల్లల మూతి విరుపులకి, పెద్దరికాల మోములపై చిరునవ్వులు తాండవిస్తాయి. తాయిలాల ఆశతో బాల్యపు తనువులు పులకరిస్తాయి, ఆనందంతో ఎగిరి గంతులేస్తాయి. వైశాఖంలో మనసు లోతుల్లో మధుర జ్ఞాపకాలు శాశ్వత ప్రామాణికాలవుతాయి. బాల్యపు ఆలోచనల్ని నిక్షిప్తం చేసే కాక్పిట్ వాయిస్ రికార్డులవుతాయి. ప్రతి ఏటా ప్రకృతిలో వైశాఖ మాస గుర్తుల్ని పదిలపరిచే క్లాక్ రూములు కావాలి మన హృదయాలు. ప్రతి ఏటా ప్రకృతిలో వైశాఖ మాస గుర్తుల్ని పదిలపరిచే క్లాక్ రూములు కావాలి మన హృదయాలు. జ్ఞాపకాలు మధుర స్మృతులై చిగురించాలి. ధన్యవాదాలు.